కొకోరి గురించి ఎప్పుడైనా విన్నారా? నేను అసలు వినిందే లేదు. ఇది మనం ఆ 10 yen కాయిన్ తో చేసేదే కదా. ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు ఎన్నో చేశాం. నా వేలు వదిలేయ్. కాసేపు సైలెంట్ గా ఉంటావా? కొకోరి కొకోరి నేను నిన్ను పిలుస్తున్నాను. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? నువ్వు ఇక్కడే ఉన్నట్టయితే ఎస్ దగ్గరికి వెళ్ళు. దానికి అసలు అవకాశం లేదు. ఇది నిజంగానే మూవ్ అయిందా? ఓకే, ఇప్పుడు మనం ఈజీ అయిన క్వశ్చన్స్ అడుగుదామా? ఎరిక్ ఆన్లైన్ లో తన నిజమైన ఫోటోస్ నే పెట్టిందంటావా? ఎవరు? నేనా? అవునా అని వస్తుంది. నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. ఫ్రిడ్జ్ లో కస్టర్డ్ పుడ్డింగ్ పెట్టిన ప్రతిసారి దాన్ని దొంగిలించి తినేది ఎవరు? సమాధానం నాకు బాగా తెలుసు. నువ్వే తిన్నావు కదా సాచి. ఇప్పుడు కాయిన్ నువ్వే జరపాలి. ఎలా జరుపుతావు నేను చూస్తాను. దానికి అసలు అవకాశం లేదు. అంటే అలా చేసింది నువ్వేనా? ఛాన్సే లేదు. అయితే కుక్కరి నిజంగానే ఉందా? భయపడకు. ఏం కాదు. ఓకే, నెక్స్ట్ నేనే. నా మొదటి కేసు ఎవరో చెప్పుకో చూద్దాం. ఏంటి అసలు ఇది? లాజిక్ లేని ప్రశ్నలా ఉంది సాచి. చూసావా, నీకు అంతలోనే ఫస్ట్ కిస్ కూడా అయిపోయింది. అదెవరో నాకు కూడా తెలీదు. లేదు, అది నాకి కాదు. అది కాదు. కాదు అంటే అది నువ్వేనా? మీ ఏ నామియేనా? ఏంటి అమ్మ పేరు వస్తోంది? అమ్మ సంతోషంగా ఉన్నప్పుడు నాకు ఎక్కువగా ముద్దులు పెడుతోంది. నాకు మాత్రమే ఇలా ఉందా, లేక నీ కూడా చెమటలు పడతాయా హీరో? సమ్మర్ కదా, అందుకే అలా ఉంది. సాచి, నీకు అసలు భయమే లేదా? బహుశా నీలోనే ఆ గుంట నక్క ఉందా ఏంటి? నీ శరీరంలోకే ఆత్మ వెళ్ళిందనుకుంటా. సచి, కొరియా, నువ్వు అది నమ్ముతున్నావా? నువ్వే